హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఈ రోజు లంచ్లోకి అయితే రాగి ముద్దడి కైమా కూర అయితే చేస్తానమాట. చాలా సింపుల్గా మసాలాలు ఏమి లేకుండా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇంతకీ మీకు రాగి ముద్ద ఎక్కువగా ఏం వేసుకొని తింటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దీనికోసం కుక్కర్ పెట్టుకుని అందులో కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేయించేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయి దాకా వేయించుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కైమా కూడా వేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పేసి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక్క 2-3 నిమిషాలు అయితే మగ్గిచ్చేద్దాం. ఆ తర్వాత మూత తీసేసి ఇందులో టేస్ట్కి సరిపడినంత కారం కొంచెం పసుపు వేసేసి ఒక్కోసారి కలుపుకొని దీనికి సరిపడా వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చేద్దాం. అలా చేయడం వల్ల ఏంటంటే కైమా చాలా బాగా ఉడికిపోతుంది అనమాట. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత అయితే కొంచెం మటన్ మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుంటే కనుక కైమాకు రెడీ. నేనైతే రాగి ముద్ద చేస్తాను కాబట్టి కొంచెం పలచగా ఉంచుకుంటున్నాను. అదే అనంత కనుక అయితే కొంచెం దగ్గరికి అయితే చేసేసుకుంటానండి. మీరైతే ఎలా చేస్తారు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.